నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 17వ తారీఖు 2025 శనివారం రోజు దిన ఫలితాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంశంలో ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకు. ఈరోజు తిథి పంచమి తెల్లవారుజామున 5 గంటల 58 నిమిషముల వరకు, నక్షత్రము పూర్వాషాఢ సాయంత్రం 5 గంటల 33 నిమిషముల వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 2 గంటల 7 నిమిషముల నుండి తెల్లవారి 3 గంటల 48 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 30 నిమిషముల నుంచి 8 గంటల 21 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 39 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషముల నుంచి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 17వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావము, ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూద్దాము. సూర్యుడు వృషభంలోను, చంద్రుడు మకరంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురు మేషంలో, రాహువు మీనంలోను, శని కుంభంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క సంచారం యొక్క ప్రభావము, ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, కార్యాచరణలో స్పష్టత ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ధనపరంగా లావాదేవీలు ఏవి చేసుకోవాలన్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పారిశ్రామికవేత్తలు, ఎవరైనా సరే డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవి చేయాలన్నా ఈరోజు చక్కని రోజు. అస్సలు వదులుకునే ప్రయత్నం చేయకండి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఆర్థికంగా మీరు కొంచెం నిలదొక్కునే అవకాశం కనబడుతోంది. మిత్రుల సహాయము సమయానికి అందుబాటులోకి వస్తుంది. పనుల్లో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. సక్సెస్ను కూడా సాధించే అవకాశం కనబడుతోంది. అయితే వృత్తిపరంగా కొంత డెవలప్మెంట్ కనబడుతోంది. అది సూచనప్రాయంగా గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రణాళికలు కానీ, ప్లాన్స్ కానీ, లేదా ఏదైనా చేయాలనుకున్నా ఈరోజు మీరు కనుక ఆ యాక్షన్ చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కొంచెం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పనుల్లో జాప్యం జరుగుతుంది. వెంటనే చేసేద్దామనుకున్న పనులు పోస్ట్ పోన్ అవ్వకపోవడము జరిగే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. శాంతియుతంగా వ్యవహరించండి. అగ్రెసివ్ నేచర్ని ఈరోజు తగ్గించుకోండి. కుటుంబంలో కొంత మానసిక అశాంతి, ఒత్తిడి కనబడుతోంది. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. ఓర్పుగా వ్యవహరించండి. తరువాత కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు చాలా ఉత్సాహంగా ఈరోజు అన్ని పనులు చకచకా చేసుకుంటారు. ఉత్సాహంగా కనబడతారు. లాభదాయకమైన ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలంటే కనుక ఈరోజు ఈ రాశి వాళ్ళు అస్సలు వృధా చేసుకోకండి. విద్యార్థులకు శుభ సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణ యోగాలు అంటే మీరు వేరే ఊర్లో చదువుకోవాలన్నా, లేదా వేరే స్టేట్స్ వెళ్ళి చదువుకోవాలన్నా సూచనలు అయితే కనబడుతున్నాయి. వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయం మీరు తీసుకోండి. అయితే తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థిక వ్యయాలు పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అంటే డబ్బు నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వృత్తిలో ఒత్తిడి కనబడుతోంది. అది మీరు సక్సెస్గా ఎదుర్కొంటారు. అంటే కానీ ఒత్తిడైతే ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే స్ట్రెస్ ఉంది. దాన్ని మీరు జయిస్తారు. ఓర్పుగా ఉండే అవసరం ఈరోజు కనబడుతోంది. స్నేహితుల సహాయము మీకు కొంత
ఊరట కలిగించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఎవరైనా వాణిజ్య వ్యాపారాలు చేసుకోవాలా, లేదంటే పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు ఈరోజు తీసేసుకోవచ్చు. చర్చల అనంతరము మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మరెప్పటికో పోస్ట్‌పోన్ చేయకుండా చర్చ అయిపోయిన వెంటనే, డిస్కషన్స్ అయిపోయిన వెంటనే డెసిషన్స్ త్వరగా తీసేసుకోండి. కొత్త వ్యవహారాలకు ఈరోజు ఆరంభం చేస్తే విశేషమైన విజయాలు సొంతం చేసుకుంటారు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. మీ యొక్క పనుల్లో జాగ్రత్త తీసుకోండి. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి. శారీరకంగా అలసట ఉంటుంది. వాగ్వాదాల జోలికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అనవసరమైన పనుల్లో మీరు ముందుకు వెళ్ళడము, కొన్ని కొన్ని మాటల వల్ల మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని మీదైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దైవారాధన, మీ ఇష్టదైవం కావచ్చు, కులదైవం కావచ్చు, ఏదైనా దైవారాధన కానీ, దైవ నామస్మరణ కానీ చేసుకుని వెళ్ళినట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వాళ్ళకి చంద్రబలం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏ పనులైతే అనుకుంటారో ఆ పనులు సక్సెస్ అవ్వడము, విజయం అవ్వడము, లాభాలు రావడము జరుగుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబంలో ఈరోజు అత్యంత శుభదినము. శుభకార్యాలు చేసేదానికి కానీ, వస్తువాహనాలు కొనుక్కోవడానికి కానీ, మీరు ఏది చేద్దామన్నా ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ధనం చేకూరే అవకాశం కూడా, ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, ధనం 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. మీరు ఈ రాశిలో ఉండేవారి పనులు చాలా ఆలస్యం అవుతాయి. మానసికంగా కొంత ఒత్తిడి కనిపిస్తోంది. ఈరోజు ధైర్యంగా వ్యవహరిస్తేనే లాభాలు పొందుతారు, సక్సెస్ సాధిస్తారు, విజయాలు పొందుతారు. లేదు అంటే కనుక ఆ మానసిక ఒత్తిడి 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 అనుకుంటూ ఈ రోజంతా గడిపేస్తే జరగవలసిన పనుల్లో ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎప్పుడైతే మానసిక ధైర్యం లోపించిందో ధైర్యం తెచ్చుకుని మీరు ముందుకు వెళ్తే కనుక సక్సెస్ సాధిస్తారు. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, డీలా పడిపోకండి, ముందుకు ధైర్యంగా వెళ్ళండి. వాయిదా వేయాల్సిన పనులు అంటే మీరు ఈరోజు కనుక వదులుకుంటే అవి ఎప్పటికో అవుతాయి తప్ప ఈ రోజైతే కావు. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో కొంత నిరాశ కనిపించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి రాశి మకర రాశి. ఉన్నతాధికారుల సహాయ సహకారాలు, పెద్ద పెద్ద మనుషుల యొక్క పరిచయాలు, సంఘంలో గౌరవ మర్యాదలు, అంటే హై రేంజ్‌లో ఉన్నవాళ్ళు పరిచయాలు ఏర్పడే అవకాశము, తద్వారా లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. మీ యొక్క నిర్ణయాలలో క్లారిటీ, స్పష్టత ఉంటుంది. వెంటనే నిర్ణయాలు తీసేసుకోండి. ప్రయోజనకరమైన పరిణామాలు ఈరోజు గోచరిస్తున్నాయి. కుటుంబంలో చక్కని వాతావరణం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఆధ్యాత్మిక భావనలు మీలో పెరుగుతాయి. ఒక నైరాశ్యము, ఒక స్థితప్రజ్ఞత ఇలాంటివి గోచరిస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో లాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పులకు సూచన కనబడుతోంది. ఇండికేషన్స్ వచ్చాయి. అంటే మీరు ఉద్యోగాల్లో మారిపోతారా, కొంతమంది ఉద్యోగాలు పోతాయా, ఇలాంటివి కొన్ని సూచనలు, ఇండికేషన్స్ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక గతంలో కన్నా ఈరోజు కొంత మెరుగు కనబడుతోంది. బట్ అనారోగ్య సూచనలు అయితే మాత్రము వ్యాధులు లాంటివి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకోని లాభాలు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, ధనము ఆకస్మికంగా రావడము, ఇలాంటి మంచి మంచివన్నీ శుభ సూచనలు, శుభయోగము కనబడుతోంది. కీలకమైన ఒప్పందాలు కనుక ఏమైనా చేసుకోవాలంటే అది ఈరోజు అత్యంత శుభదినము. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. శుభ కార్యాలకు కూడా సూచనప్రాయంగా ఈరోజు కనబడుతోంది. కుటుంబంలో బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. ఇది ఈరోజు యొక్క దిన ఫలితాలలో గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావము, ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి. నమస్తే.